హలో గైస్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, నాకైతే 1.5 year బేబీ బాయ్ ఉన్నాడు. సో అతనికి నేను రోజు ఫుడ్ ప్రిపేర్ ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. సో నేనైతే వీక్లీ ఒక 2 times మాత్రం ఈ రెసిపీ నేను పెడతాను అనమాట. ఈవినింగ్ టైం కానివ్వండి, మార్నింగ్ టైం అయినా, కానీ వీక్లో 2 times అయితే పెడతాను. సో ఏంటి అంటే అది తోటకూర అండ్ క్యారెట్, ఈ రెండింటిని కర్రీలా చేసి పెడతాను అనమాట. సో ఎలా చేస్తానో మీరే చూడండి. అయితే ఫస్ట్ అయితే అంటే ఎక్కువ తీసుకోవద్దు తోటకూర, కొంచెం ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా కొద్దిగా తీసుకొని వాటర్లో మంచిగా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని తీసి పక్కన పెట్టాలి. సో తర్వాత ఈ క్యారెట్ని ఇట్లా ఇది తురిమేది ఉంటుంది. సో దీంతో బాగా అంటే సన్నగా వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. సో ఈ విధంగా తురుముకోవాలి, అంటే కొద్ది అనేది, ఎందుకంటే వాళ్ళకి మనం ఎక్కువ అంటే ఫుడ్ ఇవ్వడం వల్ల కూడా ఫుడ్ ఇన్ఫెక్షన్ అట్లా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా క్యారెట్ బాగా తురుముకోవాలి. ఫస్ట్ క్యారెట్ వాష్ చేసుకున్న తర్వాతకి ఈ విధంగా తురుముకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని పక్కన పెట్టాలి. సో ఈ విధంగా రెండింటిని రెడీ చేసుకొని పక్కన పెట్టాలన్నమాట. సో ఇప్పుడు గ్యాస్ పైన పెనం పెట్టాలి. అంటే మనం చిన్న బౌల్ వాళ్ళకి పర్మనెంట్గా పెట్టేసేయాలన్నమాట. సో ఈ విధంగా చిన్న బౌల్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. గీ ఉంటే గీ కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేయాలన్నమాట. జీలకర్ర అనేది ఫుడ్ని డైజెషన్ చేయడానికి అంటిది హెల్ప్ చేస్తుంది కాబట్టి జీలకర్ర వేసుకోవాలి కొంచెమైనా సరే. సో జీలకర్ర, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి. ఫస్ట్ తోటకూర ఎందుకు వేసుకోవాలంటే అది పచ్చి స్మెల్ అనేది పోవడానికి అనేసి తోటకూర ఫస్ట్ వేసుకోవాలి. సో ఒక 2 minutes లో ఫ్లేమ్లో ఉంచి బాగా కలపాలి. 2 minutes లో ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్నాం కదా క్యారెట్, దాన్ని కూడా ఇందులోనే వేసుకోవాలి. ఈ తోటకూర అనేది కలర్ చేంజ్ అవుతుంది అనమాట, కొంచెం మనకు అర్థమైపోతుంది. సో అప్పుడు క్యారెట్ మనం తురిమిది ఉంటుంది కదా, ఆ తురిమిన దాన్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట, అడుగంటనివ్వద్దు. సో ఈ విధంగా మంచిగా కలుపుకొని క్యారెట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఈ విధంగా ఉంచాలన్నమాట. సో మీరు తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుందనే హోప్ అయితే నాకు ఉంది. సో ఈ విధంగా చూడండి, మీకు కలర్ చేంజ్ అవుతుంది, మీకు కనిపిస్తుంది అనేసి అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు కొంచెం ఇందులో కొంచెం లైట్గా కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట. కొంచెం వేసుకోవాలి పసుపు, ఎక్కువ వేసుకోవద్దు అనమాట. కొంచెం చిటికడంతా కొంచెం, ఎందుకంటే వాళ్ళు చిన్న బేబీస్ కదా, ఏదైనా సరే కొంచెమే అలవాటు చేయాలన్నమాట. సో ఈ విధంగా కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నేను ఎంత వేస్తున్నా అనేసి. పసుపు వేసుకున్న తర్వాతకి బాగా కలుపుకోవాలి. అలా ఒక 2 minutes వదిలేయాలన్నమాట. లో ఫ్లేమ్లోనే పెట్టాలి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేయొచ్చు, కానీ మా మమ్మ అయితే అల్లం వల్ల జలుబు చేస్తుంది అనేసి చెప్పింది. సో నేను యూజ్ చేయను. ఈ విధంగా కొంచెం కారం వేయాలి, ఎందుకంటే 1.5 year బేబీ కాబట్టి నేను కారం అనేది అలవాటు చేస్తున్నాను అనమాట. సడన్గా మనం కారం పెడితే కూడా వాడు తినలేరు కాబట్టి కొంచెం అలవాటు చేస్తున్నాను నేను. సో ఈ విధంగా వేసిన తర్వాత మనం వండిన అన్నం ఉంటాయి కదా వేడిది, ఇందులో వేసి బాగా కలుపుకొని వాటర్ అయినా సరే గంజి అయినా సరే వేసుకోవచ్చు. లేకపోతే మనకి ఇలా వద్దు అనుకుంటే మనం కడిగిన బియ్యం ఉంటాయి కదా, మనం అన్నం ఎలా వండుతామో ఇందులో కొన్ని కడిగిన బియ్యం వేసేసి వాటర్ సరిపడా పెట్టేసి కూడా వేయచ్చు. కానీ నేను అట్లా చేయను, ఇలానే చేస్తాను. మళ్ళీ కొంతమంది కుక్కర్లో వేస్తుంటారు, నేను కుక్కర్లో కూడా వేయను. ఎందుకంటే మా మమ్మీ ఏం చెప్పిందంటే అది గ్యాస్ మొత్తం అందులోనే ఉండి ఉడుకుతుంది కాబట్టి గ్యాస్ మొత్తం రైస్కి పట్టి కడుపు అనేది కొంచెం గ్యాస్ ట్రబుల్ లాగా అయిపోతుంది, చిన్న పాపలు కదా అనేసి చెప్పింది. సో అందుకనేసి నేను చేయను. సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే, నేను వేసాను.
ఈ విధంగా మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుతాను. కొంచెం దగ్గర కాగానే ఇలా పప్పు గుట్టంతో మెత్తగా రుబ్బుతాను అనమాట. నేను కొంచెం అంత ఎక్కువ ఏం మెత్తగా రుబ్బలేదు, ఎందుకంటే మా బేబీకి కొంచెం టీత్ అనేవి వచ్చాయి. సో నేను అంత మెత్తగా రుబ్బలేదు. మీరు చిన్న బేబీస్ అయితే రుబ్బుకోవచ్చు. ఇది 1 ఇయర్ బేబీ నుంచి స్టార్ట్ చేయవచ్చు అనమాట ఈ ఫుడ్ని. ఏం కాదు, హెల్త్కి చాలా మంచిది. సో తప్పకుండా ట్రై చేయండి. మీ పాప వాళ్ళు కానీ బాబు అయినా సరే చాలా బాగా తింటారు, చాలా బాగా నచ్చుతుంది. సో నేను మీకు ఇట్లాంటి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా అంటే చాలా బాగా తింటారు. మా బాబు మాత్రం చాలా ఇష్టంగా తింటారు అన్నమాట ఈ ఫుడ్ని. సో మీరే చూడండి, లాస్ట్లో వీడియో పెడతా, చూడండి, చాలా బాగా తింటాడు. థ్యాంక్ యూ.